ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి ఇదిగోండి తండ్రి, మరొక ఆదివారం మరొక సాయంత్రకాల సమయంలో నిన్ను గూర్చి నేర్చుకోవడానికి, నీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఆదివారము వచ్చి వెళ్ళిపోతున్నామని కాదు, కానీ చెబుతున్న వాక్యాలని విని మర్చిపోయే వారంగా కాకుండా దాని ప్రకారంగా మేము బ్రతికి, ఇదిగోండి తండ్రి, మీరు ఎలాగైతే భూమి మీద బ్రతకాలని ఆశపడ్డారో అలాగ ఉండుటకు సహాయం అందించాలని కోరుకుంటూ, అలాగే పాఠం చెప్తున్న నాకు మంచి జ్ఞానాన్ని, వింటున్న వారికి గ్రహించుకునే శక్తిని, ఆ తర్వాత మేమందరం ఈ వాక్య ప్రకారంగా జీవించడానికి కావాల్సిన సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లాస్ట్ ఆదివారం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికను గురించి చెప్పుకున్నాం. ముందుగా సంఘం గురించి చెప్పుకున్నాం, తర్వాత మొదటి పత్రిక గురించి చెప్పుకున్నాం. ఈరోజు రెండో పత్రిక గురించి చెప్పుకుందాం. రెండో పత్రికకి వెళ్ళే కంటే ముందు మొదటి పత్రికలో కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. అంటే మనకి ఎంతవరకు గుర్తుందో ఒకసారి జస్ట్ అలా. ఫస్ట్ క్వశ్చన్, ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాల్లోనూ చెప్పబడిన ఒక ప్రాముఖ్యమైన అంశం, ఐదు అధ్యాయాల్లోనూ చెప్పబడిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి? విశ్వాసం గురించా, ప్రేమ గురించా, క్రీస్తు రాకడి గురించి అండి. ఎందుకంటే తెస్సలోనికీయులకు ఉన్న ఒక్కొక్క ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే, వాళ్ళకి క్రీస్తు ఒకసారి వచ్చారు, మరణించారు, తిరిగి లేచారు. మరి రెండోసారి వస్తారనే నిరీక్షణ ఉంది కదా, దాని గురించి వాళ్ళు అనేకమైన సందేహాలు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ విషయం మీదే పత్రిక మొత్తం బేస్ అయ్యి వెళ్ళడం జరుగుతుంది. సరే అండి, రెండో ప్రశ్న, ఈ సంఘం తెస్సలోనిక సంఘాన్ని పౌలు గారు ఏ సంఘానికి మాదిరి అయి ఉంది అని చెప్పారండి? మాసిదోనియాను అకయలో ఉన్న సంఘానికి మాదిరిగా ఉంది, మాదిరి అవుతుంది అని చెప్పారు. అలాగే దేవుని విడిచి జీవం కలిగిన దేవుని దగ్గరికి మీరు వచ్చారు అని పౌలు గారు చెప్తారండి. విగ్రహాలను విడిచిపెట్టి జీవం కలిగిన సత్యవంతుడకు దేవుని దగ్గరికి మీరు వచ్చారు అని చెప్తారు. అలాగే తెస్సలోనికీయులకు రాసిన సంఘంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్న సమయంలో పౌలు గారు ఒక మాట చెప్తారు. అదేంటంటే, దేవుని వాక్యాన్ని ఎలా అని ఎంచి అంగీకరించకూడదు అని చెప్తారు. ఎవరి వాక్యం అని, మనుష్యుల మాటలని, మనుష్యుల వాక్యం అని ఎంచకుండా ఇది దేవుని మాటలు, దేవుని వాక్యము అని ఎంచి అంగీకరించాలి. ఇక నేను చెబుతున్నాను కాబట్టి ఇవి నా మాటలు అని మీరు అంగీకరిస్తే అది కరెక్ట్ గా అంగీకరించినట్టు కాదు. ఇది దేవుని మాటలు, దేవుడు బైబిల్ మనకి అందించాడు అని నమ్మి విశ్వసిస్తే అది కరెక్ట్ విశ్వాసం. ఈ తెస్సలోనికీయులు ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళు అలా విశ్వసించారని పౌలు గారు చెప్తారండి. అలాగే తిమోతి గారు వెళ్ళి, అంటే అక్కడ సంఘాన్ని స్థాపించి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పౌలు గారు, ఫర్ ఎగ్జాంపుల్ గలతీ సంఘం ఉందండి, గలతీ సంఘంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతారని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందని చెప్తారు. అలాగే పౌలు గారు ఇక్కడ కూడా ఏం చేశారంటే తెస్సలోని సంఘానికి కూడా తిమోతి గారిని పంపించారు. పంపించినప్పుడు ఎలాంటి సమాచారాన్ని తిమోతి గారు తీసుకొచ్చారు? మంచి సమాచారాన్ని, సంతోషకరమైన సమాచారాన్ని తీసుకువచ్చారు. అలాగే దేవుడు ఎలా ఉండడానికి మనల్ని పిలిచెను అని పౌలు గారు చెప్తారండి. పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడితే అని చెప్తారు. ఇంకొకటి, పౌలు గారు సంఘంలో ఉన్న వారి పట్ల మనం ఎలాగో ప్రేమగానే ఉంటాం, కానీ సంఘం వెలుపులు ఉన్న వారి పట్ల ఎలా ఉండమని చెప్పారు? మర్యాదగా ఉండమని చెప్పారండి. సంఘం వెలుపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మర్యాదగా ఉండమని చెప్పారు. అలాగే అతిశయ కిరీటం అని పౌలు గారు ఎవరిని పోల్చారండి? ఈ క్రీస్తు రెండో రాకడలో సంఘాన్నే మాకు అతిశయ కిరీటంగా ఉంటుందని పౌలు గారు వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఇకపోతే మనం రెండవ పత్రికలోకి వెళ్దాం. ఒక పత్రిక రాసిన తర్వాత రెండో పత్రిక కూడా రాయవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి ఫోన్ చేశానండి, మళ్ళీ అదే వ్యక్తికి మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఏదైనా మర్చిపోతే చెప్పడానికి. లేదండి, నేను అన్ని కరెక్ట్ గానే చెప్పాను, నేను చెప్పాలనుకున్న అన్ని చెప్పాను, కానీ మళ్ళీ ఫోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకు?
మళ్ళీ మాట్లాడాలనిపించింది. ఇది కూడా కరెక్ట్ పాయింట్ అండి. మళ్ళీ నాకు మళ్ళీ ఏం మాట్లాడాలనిపించలేదు, కానీ ఇంకా మిగతా రీజన్స్ ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకొన్ని విషయాలు, అన్ని విషయాలు నేను చెప్పేశాను ఫస్ట్ పత్రికల్లోనే, నేను అన్ని విషయాలు చెప్పాను. కానీ సంతోషంగా అనిపిస్తే ఇది కూడా కరెక్టేనండి. ఏంటంటే వాళ్ళని మళ్ళీ పలకరించాలని అనిపించవచ్చు. సో రెండో పత్రికని ఎందుకు రాయవలసి వచ్చింది, ముందుగా ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, ఏ పరిస్థితుల్లో లేకపోతే ఏ కాలంలో రాయవలసి వచ్చింది అని మనం ఒకసారి చూస్తే, మొదటి అధ్యాయం మొదటి వచనం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనియుల యొక్క సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పునే ఆయనది. చాలండి. ఇక్కడ ఎవరు రాశారో మనకి ఈజీగా అర్థమవుతుంది. పౌలు గారు, సిల్వాను, అలాగే తిమోతి గారు రాశారని అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడు రాసుంటారు అని మనం ఎలా గెస్ చేయొచ్చు? ఆయన మొదటి ప్రయాణంలో రాసుండొచ్చా, రెండో ప్రయాణంలో రాసుండొచ్చా, మూడో ప్రయాణంలో రాసుండొచ్చా, తర్వాత రోమా ప్రయాణంలో కానీ తర్వాత రాసుండొచ్చా అని మనం ఆలోచిస్తే, పౌలు బర్నబా గారు రాశారు అని మనం ఎక్కడైనా చదివినప్పుడు అది మొదట ప్రయాణంలో రాశారని అర్థం చేసుకోవచ్చు. అంటే మొదటి ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారు, పౌలు గారు బర్నబా గారు కలిశారు. కానీ వాళ్ళిద్దరు పేర్ల మీద పత్రికలు ఉండవండి. ఎందుకో మీరు ఒకసారి మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకని పౌలు గారికి బర్నబా గారు ఇద్దరు కలిసి రాసిన పత్రికలు ఎందుకు ఉండవు? పౌలు గారికి బర్నబా గారికి ఎందుకుండవు? అదే మొదటి ప్రయాణం కదండి. అదే మొదటి ప్రయాణం. ఎప్పుడు పత్రిక రాస్తారు? ఒకసారి వెళ్ళి అక్కడ స్థాపించిన తరువాతే కదా మనకు అవసరం వస్తుంది. అంటే ఆ సందర్భంలో మనం చూసుకుంటే సపరేట్ అవుతారు ఫస్ట్ ప్రయాణం అయిపోయిన తర్వాత. ఆయన ఫస్ట్ ప్రయాణంలో కూడా రాసి ఉండొచ్చు కదా. ఏదంటే అప్పుడే స్టార్ట్ అయ్యారు, అవన్నీ అప్పుడే సంఘాలను స్థాపించుకుంటూ వెళ్తున్నారు. స్థాపించిన కొంత టయానికి కదా ఇక్కడ. అలాగే పౌలు సిల్వాను అని మనం చూసామంటే అది మనకి రెండో ప్రయాణం అని అర్థమైపోవాలి. ఎందుకంటే రెండో ప్రయాణంలో వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణించారు. ఇక్కడ కూడా పౌలు సిల్వాను తిమోతి అని మనకి అర్థం అవ్వగానే మనకి రెండో ప్రయాణం అని అర్థమైపోవాలి. మరి ఎప్పుడు రాసుంటారు? రెండో ప్రయాణంలో చాలా ప్రదేశాలను వాళ్ళు వెళ్తారు. లుస్త్రా, దర్బే, అక్కడే తిమోతి గారు దొరుకుతారు. అక్కడ ఆ తర్వాత అలా ముందుకు వెళ్తూ ఈ ఫిలిప్ లో ఆగుతారు. తర్వాత తెస్సలోనికి వస్తారు. తెస్సలోనికి వచ్చిన తర్వాత ఏథెన్సు, తర్వాత కొరింథులో ఉంటారు. కొరింథులో సంవత్సరంన్నర పాటు అకుల్లా ప్రిస్కిలతో పాటు ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు రాసిన పత్రికలే ఈ తెస్సలోనికులు రాసిన పత్రికలు అన్నమాట. మొదటిది రాస్తారు, కొంత సమయానికి రెండో పత్రిక రాయవలసిన అవసరం కూడా వస్తుంది. ఇంతకీ ఎందుకు వస్తుంది పత్రిక? ఎందుకు పౌలు గారు వెంటనే ఆల్రెడీ ఒక పత్రిక రాశారు, వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నారు అని తెలిసినప్పటికీ రెండో పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఒక సంఘటన ఆ సంఘంలో జరిగింది. ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నాం, మొదటి పత్రికలో సారాంశం ఎక్కువ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తు రాకడ. అప్పుడు చెప్పుకుంటూ మనం ఏమన్నామంటే, క్రీస్తు రాకడ ఎలా వస్తుందంట? దొంగ వచ్చినట్టు వస్తుందంట. వీళ్ళు ఈ వాక్యాన్ని కొంచెం అపార్థం చేసుకున్నారు, కొంత వారికి సరిగ్గా అర్థం కాలేదు. దీనికి తోడు ఏం జరిగిందంటే, అక్కడ పౌలు గారి పేరుతో ఒక పత్రిక వచ్చిందంట. పౌలు గారు రాయలేదు, పౌలు గారి పేరుతో ఒక పత్రిక వచ్చిందంట. అంటే ఇప్పుడు నేనున్నానండి, అంటే మాట్లాడడం ఒక స్పీచ్ ని ఇక్కడ డెలివర్ చేశాను అనుకోండి, దాన్ని బట్టి కొంత విషయం చెప్తున్నాను. అసలు నాలాంటి ఒక వ్యక్తి, సేమ్ నాకులాగానే ఉండే ఒక వ్యక్తి వచ్చి, అంటే నేను కాదు, నాకులాగా ఉండే ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు అనుకోండి, సేమ్ యాస్టీస్ గా అలాగే ఉన్నాడు అనుకోండి, నేనేదో తప్పు చెప్పాను అనుకోండి, అంటే ఆ వచ్చిన వ్యక్తి ఏదో తప్పు చెప్పాడు అనుకోండి, అప్పుడు సంఘం ఎలా అవుతుంది? గలిబిలి అవుతుంది కదా. ఇక్కడ అప్పట్లో ఫోన్ కాల్స్ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి వ్యక్తి వచ్చే చెప్పాలి. అప్పుడు ఈ వరకు ఏం జరిగింది, తిమోతి గారిని ఇచ్చి పంపిస్తారు, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఇచ్చి పంపిస్తారు పత్రికలు. అలాగే ఒక వ్యక్తి వచ్చారు, ఇది పౌలే ఇచ్చారని చెప్తే ఇంకా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, పౌలే ఇచ్చారు అనుకుంటారు. సో అలా పత్రిక ఇచ్చారు. ఆ పత్రికలో వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రభు వచ్చి ఉన్నాడు అని చెప్పారంట. అంటే ప్రభు ఆల్రెడీ వచ్చేసాడు. మీరు ఏమన్నారు, దొంగ వచ్చినట్టుగా. మరి దొంగ వస్తే అందరికి తెలుస్తుందా? పక్కన చెప్పాలి కదండి, ఇదిగోండి ప్రభు ఆల్రెడీ వచ్చేసాడంట. ఇక ప్రభు వచ్చే, లేకపోతే కొంత సమాచారం ఎలా ఉందంటే, ఇదిగోండి ప్రభు ఆల్రెడీ రాబోతున్నాడంట, రేపో ఇవాళ అన్నట్టుగా అలా సమాచారాన్ని తీసుకొచ్చారంట. అంటే
ఇప్పుడు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటంటే ప్రభు అయితే రేపు రాబోతున్నాడు లేదా ఇవాళే వచ్చేస్తాడు, అంటే చాలా దగ్గరగా ఉంది, క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉందని ఒక విషయాన్ని తీసుకొస్తే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ వచ్చేసింది, ఇక ఆల్రెడీ వచ్చేసింది, మనం మాత్రం ఇక్కడే ఉండిపోయాము, మనం ఇక్కడే ఉండిపోయామంటే క్రీస్తు మన సంఘాన్ని లేపలేదు, మన సంఘం ఎత్తబడలేదు, కాబట్టి మనం దుష్టులతో పాటు ఇక్కడే ఉండిపోతాము, దేవుడు ప్రభు వచ్చినప్పుడు అందరిని పరిశుద్ధులు అందరిని తీసుకెళ్తా అన్నాడు కదా, మంచి వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయారు, దశలోనికిలో ఉన్న సంఘం మాత్రం ఇక్కడే ఉండిపోయింది అని వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీకు ఒక ఐడియా ఉంటే పూర్వందు ఒక సంఘటన జరిగింది ఏంటంటే, ఐ థింక్ సంథింగ్ 1979లో అంటే 1979 సంవత్సరంలో ఒకసారి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఆకాశంలో నుంచి ఒకటి పడి ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే పడుతుంది, పడిపోయిన తర్వాత అందరూ చచ్చిపోతారు, లేకపోతే అది డైరెక్ట్ గా ఇక్కడే అంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడు కరీంనగర్ ప్రాంతాల్లోనే పడచ్చు అనే ఒక అండర్స్టాండింగ్ అంటే లేకపోతే ఒక సమాచారం అయితే వచ్చింది నాసా నుంచి, ఎందుకంటే పై నుంచి ఒకటి రాబోతుంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ రావడం భూమి మీద పడుతుంది, ఇక పడడమే అందరూ చచ్చిపోతారు, ఇక అందరూ చచ్చిపోయిన తర్వాత పని చేయాల్సిన అవసరం ఏముంది, అంతే కదండి, ఇక అందరూ చచ్చిపోతారు, ఇక పని చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరో పని చేయడమే మానేశారంట అప్పట్లో వచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను, జస్ట్ అప్పట్లో జరిగిన ఒక విషయం ఏంటంటే అలా ఇక్కడ కూడా దశలోని సంఘంలో కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక రేపు ఎల్లుండో యేసుక్రీస్తు వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్ళిపోతాడు, వాళ్ళు తీసుకెళ్ళకపోయినా ఇంక తర్వాత బతకడానికి అయితే ఏముండదు కదా, ఇక పని చేసే ఉపయోగం ఏంటి అని అందరూ పని చేయడమే మానేశారంట. అసలు పని చేయడం లేకపోతే వాళ్ళు దినదినం ఏమైతే చేయాలో ఆ పనులన్నీ చేయడం మానేసేసి ఇక ఉన్నదేదో తింటాం, లేకపోతే పక్కన వాళ్ళు అడిగి తెచ్చుకోవడం, ఎందుకంటే రేపు ఎల్లుండి యేసుక్రీస్తు వచ్చేస్తాడు, వచ్చేసిందో నీకు చేయాల్సింది ఏమీ లేదు కదా అని. ఇలాంటి సందర్భంలో పౌలు గారు రెండో పత్రికని పౌలు గారు రాస్తున్నారు. ఈయన మైండ్ లో ఉన్న విషయం ఏంటంటే, ఇదిగోండి వీళ్ళకి ఆల్రెడీ శ్రమలు పెరుగుతాయి, ఈ శ్రమలను వీళ్ళు ఎలా తట్టుకుంటున్నారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ తర్వాత ఈ ప్రభువు రాకడ గురించి మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు, వచ్చేసింది అనుకుంటున్నారు కదా, మరి వచ్చేసినప్పుడు ఏం జరిగిద్దో తెలియకపోతే వీళ్ళు ఇలాగే అనుకుంటారు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి రేపు వచ్చిందంటారు, ఎల్లుండి వచ్చిందంటారు, ఇలాగే వచ్చిందని అంటే ప్రమాదం కదా. అందువల్ల ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేయాలి. ఇకపోతే ఈ పని చేయని వాళ్ళ గురించి సీరియస్ గా పౌలు గారు చెప్తారన్నమాట. అసలు మేము ఎలా ఉన్నామని ఆయన స్టార్ట్ చేసుకుంటూ చెప్తూ, మేము ఎలా ఉన్నాం, మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము మా చేతులతో మేము పని చేయలేదా అని ఆయన జ్ఞాపకం చేస్తూ మీరు కూడా ఉండాలి అనే ఒక ఉద్దేశంలో చెప్తారన్నమాట. ముందు మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయంలో ఆయన ఎలా స్టార్ట్ చేస్తారంటే తండ్రికి కుమారుడు యేసుక్రీస్తుకి కృపా సమాధానం మనకు కలగాలని చెబుతూ ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన 3 విషయాల్ని ప్రస్తావిస్తారన్నమాట. వీళ్ళు ఆల్రెడీ శ్రమల గుండా వెళ్తున్నారు, తెస్సలోనికలో ఉన్న సంఘంలో ఉన్న వారికి ఆల్రెడీ శ్రమలు, బయట వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ శ్రమల్లోనే ఉన్నారు వీళ్ళు. ఈ శ్రమలలో వీళ్ళ విశ్వాసం గురించి, వీళ్ళ శ్రమల్లో వీళ్ళ ఓర్పును గురించి, వీళ్ళ ప్రేమను గురించి పౌలు గారు చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ 3వ వచనం చూసుకుంటే, సహోదరులారా నేను చదువుతానండి, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము, ఇది యుక్తమే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. అంటే శ్రమలలో వీళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు వీళ్ళ గురించి పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, శ్రమలలో మీ విశ్వాసం ఏమవుతుంది, క్రీస్తు మీద ఉన్న మీ నమ్మకం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతుంది అంటే వీళ్ళ శ్రమల్లో ఇంకా గట్టిగా నిలబడుతున్నారు, అంటే స్థిరంగా ఉంటున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, దేవుని ఉన్నాడో లేదో అలా అస్థిరంగా వాళ్ళ మనసులు లేవు, కానీ వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయంటే చాలా స్థిరంగా ఉన్నాయి, అంటే విశ్వాసంలో వాళ్ళు పెరుగుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారని చెబుతారు. అలాగే ఆ వచ్చిన చివరిలో మీ ప్రేమ విస్తరిస్తుంది, సంఘం పట్ల బయట ఉన్న వాళ్ళ పట్ల మీ ప్రేమ ఎలా ఉంది, విస్తరిస్తుంది. అలాగే ఇంకా ముందుకు వెళ్తే శ్రమల్లో మీ ఓర్పును చూసి మేము అతిశయపడుచున్నామని కూడా చెప్తారండి. అంటే విశ్వాసము, ప్రేమ, ఓర్పు గురించి పౌలు గారు స్టార్టింగ్ లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఎలా ఉంటున్నారు, శ్రమల్లో ఎలా ఉంటున్నారో జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తారు. మరి మీరు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు, మీరు ఎందుకు ఎంత ఓర్చుకుంటున్నారు, మీరు ఎందుకు ఇంత ప్రేమ మీ దగ్గర విస్తరిస్తుంది, మీ విశ్వాసం ఎందుకు అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఎంచాలనే కదా, ఆ దేవుని రాజ్యంలో మీరు ఎంచబడతారని ఒక భరోసాని పౌలు గారు ఇస్తారండి. 5వ వచనంలో, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము
మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమై ఉన్నది. ఇక్కడ ఆయన ఏం క్లారిఫై చేస్తున్నారంటే, మీరు ఇంత శ్రమ ఎందుకు పడుతున్నారు, ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు, మీ విశ్వాసము, మీ ప్రేమ, ఓర్పు మీరు ఏదైతే పడుతున్నారో మీరు ఎందుకు దేవుని రాజ్యంలో మీరు యోగ్యులని ఎంచబడినట్లుగా, అంటే అది మీకు యోగ్యమైనది, ఇది కరెక్టే అని పౌలు గారు క్లారిఫై చేస్తూ, ఇకపోతే యేసుక్రీస్తు రెండో రాకడలో అగ్ని జ్వాలలతో ఆయన వస్తాడని చెబుతూ, ఇదిగోండి ఎవరైతే నమ్మరో వాళ్ళకి ప్రతిదండన, ఎవరైతే నమ్మరో వాళ్ళకి ప్రతిదండన, శ్రమ ఉంటుంది, ఎవరైతే నమ్మారో వాళ్ళకి మహిమ, ప్రశంస, వాళ్ళకి ప్రతిఫలం ఉంటుందని చెబుతారు. అలా చెప్పుకుంటూ పోతే 9వ వచనంలో విశ్రాంతి ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. 10వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, విశ్వసించిన వారందరూ ఎడల ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందరు మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమునకు దండన పొందుదురు. ఏది అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఒకరి గురించి ఏం చెప్తున్నారంటే పౌలు గారు, ఇదిగో వాళ్ళకి ప్రతిదండన వస్తుంది, వాళ్ళకి నాశనం వస్తుంది. ఇంకొకరికి నమ్మిన వాళ్ళ గురించి పౌలు గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే శ్రమలు పడుతున్నారో మీరు ఎందుకోసం పడుతున్నారు, దేవుని రాజ్యంలో ఉండాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు అగ్ని జ్వాలలతో వచ్చినప్పుడు అది జరుగుతుంది, మీకు విశ్రాంతి దొరుకుతుంది. అదే వేరే వాళ్ళ గురించి చెబుతూ ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ప్రతిదండన, వాళ్ళు నమ్మలేకపోయారు కాబట్టి వాళ్ళకి ప్రతిదండన దొరుకుతుంది అని చెబుతూ ఈ అధ్యాయాన్ని ఆయన ముగించి 2వ అధ్యాయంలోకి వస్తారు. మొదటి అధ్యాయంలో వాళ్ళ శ్రమలో వాళ్ళ గురించి మాట్లాడతారండి. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగోండి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు దేనికోసం అయితే ఇంత శ్రమ పడ్డారో మీరు యోగ్యులుగా ఎంచబడతారు, ప్రభు దేవుని ముందు మీరు యోగ్యులుగా ఎంచబడతారు అని కంక్లూడ్ చేస్తూ 2వ అధ్యాయానికి వస్తే, 2వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తారంటే, ఇందాక మీకు చెప్పాను చూసారా, ఏంటి ఎవరో వచ్చి ఒక పత్రిక తీసుకొచ్చారు, ఆ మ్యాటర్ని చెప్తారు. ఒకసారి 2వ అధ్యాయం చదువు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికలైనను ఎవడైనను చెప్పిన ఎడల, ఇదిగోండి ఎవరు వచ్చి ఏం చెప్పారంటే పత్రికల వలన కానీ ఎవరైనా మనుషులు వచ్చి మీకు ప్రభు దినం ఏమనుందండి, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా, అంటే ఇవాళ రేపు అన్నట్టుగా వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియో బెదరకుండా వలననియో మన ప్రభువైన యేసుక్రీస్తు రాకని బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మీరేదో కంగారు పడద్దు. అంటే వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే యేసు రాకడ జరిగిపోయిందని, లేకపోతే రేపో ఎల్లుండి అని చెప్తున్నారు. అప్పుడు రేపో ఎల్లుండి అని చెప్తే పని చేయడం మానేస్తున్నారు. ఆల్రెడీ జరిగిపోయింది, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే మన సంఘం ఎత్తబడలేదేమో, మన సంఘం యేసుక్రీస్తుతో పాటు తీసుకెళ్ళడానికి యోగ్యమైంది కాదేమో అని అనుకుంటున్నారు. వీళ్ళు అసలు ఎలా ఉంటున్నారు, ప్రేమలోనే మాదిరికరంగా ఉంటున్నారు. ఇంత మంచి సంఘానికి ఎంత కష్టం వచ్చిందండి, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొరింథీ సంఘాన్ని మనం ఆలోచిస్తుంటే దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. గలతీకి రాసినప్పుడు సున్నత గురించి విషయాల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక్కడ వీళ్ళకున్న సమస్య అయితే మనకి ఏం కనిపించదు. పౌలు గారు ఇంకా మాదిరికరమైన సంఘం అని చెప్పడం జరిగింది. వీళ్ళ గురించి ఒకే ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఎక్కడైనా మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో ఏం చూస్తామంటే, ఈ సంఘం కంటే బెరయలో ఉన్న వాళ్ళు ప్రతిదినము వాక్యం అలా ఉందో లేదో ఎక్కువ పరిశీలించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ అన్ని ప్రేమలో మాదిరికరంగా ఉన్నారు, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, ప్రతి సహోదర ప్రేమ, బయటి వారి పట్ల మర్యాదగా, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ప్రభు దినం విషయం పట్ల మాత్రం కొంచెం సందేహం కలిగి ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఈ పత్రికలో కూడా చెబుతున్నారు. దీనికి తోడుగా ఒక పత్రిక ఎవరో తీసుకొచ్చి ఇచ్చారంట. అదేం చెప్తున్నారు, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా, అంటే ఆల్రెడీ వచ్చేసింది, మరి వస్తే మేము ఎందుకు లెగలేదు అని మీరు చెంచల మనస్కుల, అంటే భ్రష్టులు అయిపోవద్దు, లేకపోతే బెదరకండి అని పౌలు గారు హామీ ఇస్తూ, లేకపోతే అష్యూరెన్స్ ఇస్తూ, ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చెప్తారంటే పౌలు గారు, ఒకవేళ ప్రభువే వస్తే ఏం జరుగుతుంది, ప్రభువే వస్తే ఏం జరుగుతుంది అని 3వ వచనం నుంచి నేను చెప్తానండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రులకు పాప పురుషుడు బయటపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండెను కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీకు చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలని
వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదు. 7వ వచనం కూడా చదివితే, ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఇక్కడ నుంచి చదువుకుంటూ వస్తే ఫస్ట్ రిఫరెన్సెస్ మనకి ఈజీగా అర్థమైపోతాయి, కానీ 7వ రిఫరెన్స్ మాత్రం కొంచెం ముందంతా ఏం చెప్పారంటే ఏది దేవుని అనబడినో ఏది పూజింపబడి అంటే అపవాది గురించి చెప్పుకుంటూ వస్తూ 7వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు 6, 7 ఒకసారి మళ్ళీ చదవగలిగితే, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుంచి తీసివేయబడు వరకే అడ్డగించును. ధర్మ విరోధి బయలుపరచబడును. ఇదేంటంటే ఇక్కడ ఈ 7th రెఫరెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఎప్పటి వరకు తెర ఉంటుందంటే యేసుక్రీస్తు రాకడ వరకే తెర ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, మనందరం ఇదిగోండి అపవాది ఇలా చేస్తుందని మనకు తెలుసు, కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తెర ఎప్పుడు పోతుందంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ తెర అనేది పోతుంది. ధర్మ విరోధి సంబంధమైన మర్మము, ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే ధర్మానికి విరోధమైన సంబంధమైన మర్మం అంటే అపవాది గురించి సంగతులు, లేకపోతే అపవాది ఇదంతా చేస్తుంది అనే విషయం ఎలాగంటే ఇప్పటికీ క్రియ చేయొచ్చుంది. ఇప్పుడు అంతా ఆయన రాజ్యమే కదండి, మనం ఎక్కడ చూసినా అపవాది రాజ్యమే మనం చూస్తున్నాం. ఇప్పటికీ క్రియ చేయొచ్చున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుంచి తీసివేయబడు వరకే అడ్డగించును. అంటే ఎప్పుడు వరకు అడ్డగిస్తాడంటే ఎప్పుడు వరకు వాడు ఉంటాడంటే యేసుక్రీస్తు టైం వరకే, యేసుక్రీస్తు 2వ రాకడ వరకే ఆయన ఇలా మనందరికి తెలియకుండా ఉంటాడు. తర్వాత అపవాది గురించి కంప్లీట్ గా బయలుపరచిపోతుంది. అంటే అప్పుడు అంటే ప్రతిదండన చేయ వారి గురించి, నమ్మని వారి గురించి ఏమనుకుంటారంటే వాళ్ళు, అబ్బా అపవాది వలలో పడి మనం పరలోకాన్ని పోగొట్టుకున్నాం, అయ్యో అపవాది మనల్ని ఇలా చేసిందని ఆ మర్మం అనేది యేసు 2వ రాకడలో వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది. దాని గురించి ఇంకా 8వ వచనంలో ఆయన అదే చెప్తాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత అతన్ని సంహరించి తన ఆగమున ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తమ రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమై సమస్త బలముతోను నానా విధములైన క్రియా సూచనతోను మహత్కార్యముతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించబడిను. ఇక దీని అందరికీ అంటే ఎవరైతే నమ్మలేదో వారందరికీ కూడా ప్రతిదండన ఉంటుందని కంక్లూడ్ చేస్తారు. ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే అపవాది ఎప్పటి వరకు సైలెంట్ లో ఉంటాడు అంటే మనకి తెలియకుండా క్రియ చేస్తాడంటే యేసు 2వ రాకడ వరకే తెలియకుండా క్రియ చేస్తాడు. ఎప్పుడైతే యేసు 2వ రాకడ జరిగిపోతుందో అప్పుడు అపవాది గురించి ధర్మ విరోధ సంబంధం అంటే ఇదంతా చేసింది ఎవరో కాదు అపవాదే, మనం అపవాది మాయలో పడిపోయాం అనే విషయం ఏమర్థమవుతుందంటే అందరికీ అర్థమైపోతుంది. అలా చెప్పుకుంటూ పోతే అలా ఈ అధ్యాయంలో ఆయన ఎక్కువగా మెయిన్ గా హైలైట్ చేసింది ఏంటంటే యేసు రాకడ వస్తుంది, కానీ మీరు కంగారు పడద్దు. ఆ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే వచ్చేసింది అనుకోండి, మేము ఇంకా బ్రతికే ఉన్నాము, ఇప్పుడు నిజంగా జరిగిపోయిందో లేదో మీకు కన్ఫర్మేషన్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఒకవేళ మీకు అపవాది గురించి కంప్లీట్ గా తెలిసిపోయింది అనుకోండి, అయ్యో నన్ను మోసం చేసిన అపవాదని మీకు కంప్లీట్ గా అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు ప్రభు రాకడ వచ్చేసిందని మీరు అర్థం చేసుకోవచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ పౌలు గారు ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా అని చెప్తున్నారంట. అంటే ప్రభుదినం వచ్చేసింది, ప్రభుదినం వచ్చేసిందంటే మేము ఎత్తబడ్డామో లేదో అనే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతున్నారు. మీకు అంత కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీ ఒకవేళ యేసుక్రీస్తు వారు కానీ వస్తే ఆయన అగ్ని జ్వాలలో నుంచి వస్తారు, ఇవన్నీ మీకు చెప్పినా కూడా వీళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారంటే ధర్మ విరోధి గురించి మీకు కంప్లీట్ గా తెలుస్తుంది. మీరు మోసపోయారా మీరు మోసపోలేదా అనే విషయాన్ని మీరు కంప్లీట్ గా తెలుసుకుంటారు అని చెప్పడం జరుగుతుందండి. ఇకపోతే ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు అలాంటివి చెబుతూ పౌలు గారు ముందుకొచ్చి 15వ వచనంలో సహోదరులారా నిలకడగా ఉండి మీ నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అలా కంక్లూడ్ చేస్తారండి. ఏం చేస్తారంటే మీరు భయపడద్దు, మీకు ఎష్యూరెన్స్, మీరు బెదరకుండా ఉండండి, మీరు చంచల మనసులు కావద్దు అని ఏదైతే క్రీస్తు 2వ రాకడ గురించి ఉందో ఆ విషయం గురించి ఇక్కడ పౌలు గారు ఎష్యూరెన్స్ ఇచ్చి 2వ అధ్యాయాన్ని ముగిస్తారు. ఇక 3వ అధ్యాయంలో పౌలు గారు ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేసి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే
రెండు విషయాలు అక్కడ జరిగినాయి అని చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే ఇప్పుడే వస్తే మనం ఎత్తబడ్డామా లేదా అనేది వాళ్ళ డౌట్. అంటే మనం క్రీస్తుతో వెళ్తామా, సదాకాలం ప్రభుతో ఉంటామా ఉండమా అనేది వాళ్ళ డౌట్. అది ఆ డౌట్ ని క్లారిఫై చేస్తూ రెండోసారి మరి ఒకవేళ ప్రభు రాకడ రేపు ఎల్లుండో వస్తే పని చేసుకున్న ఉపయోగం ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఎగ్జామ్ ఉండాలండి, బంద్ ఉంది సెలవు అన్నారు అనుకోండి, చదువు ఉపయోగం ఏంటి? ఒకవేళ బంద్ క్యాన్సిల్ అయితే పోనీ అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదనుకోండి. ఇప్పుడు ప్రభు రాకడే ఉందండి, రేపే వస్తుంది అనుకోండి, ఈ రోజు నిజంగా కష్టపడి ఎర్ర టెండలో పనిచేయడం అవసరం అంటారా? ఇంకా అవసరం, రేపే ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోతాడంటే ఈ రోజుకి ఎలాగోలా గట్టేస్తే సరిపోద్ది కదండి. ఎక్కడో ఉన్నవేవో అవి ఇవి సంపాదించి అన్నం వండుకుని తింటే బతికితే సరిపోద్ది కదండి అని వీళ్ళు కూడా ఇదే అనుకుంటున్నారంట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభు దినం ఎలా అవుతుంది? దొంగ వచ్చినట్టు. మీరు అనుకోని సమయంలో వస్తుంది. మీరు వస్తుంది అని పనిని మొత్తం మానుకుని కూర్చుంటే మరి ఒక క్రమంగా వెళ్ళాలి కదా. మరి సంఘంలో క్రమంగా ఉండట్లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఏం అక్కర్లేదు, రేపే వస్తారంటే ఇంకా అప్పుడు ఆహారం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కండి. రేపే వస్తాడంటే ఇంకేం చేయాల్సిన అవసరం వేలు. అప్పుడు పౌలు గారు ఏం జ్ఞాపకం చేస్తారంటే, ఇదిగోండి కష్టపడడానికి మీ బళ్ళుని సహకరించుకోండి, లేకపోతే దానికి ఇష్టపడండి, పని చేయడానికి మీరు ఎక్కువ ఇష్టపడండి అని పౌలు గారి సారాంశంగా ఈ 3వ అధ్యాయం చెప్తారండి. ఒకసారి చూద్దాం. తుదకు సహోదరులారా, మీలో ఈ వాక్యం మీలో శీఘ్రంగా వ్యాపించాలి, మహింపరచబడు నిమిత్తం అని పౌలు గారు చెబుతూ, మేము మూర్ఖులైన దుష్టత్వం చేతిలోని తప్పించి మా కొరకు ప్రార్థన చేయండి అని చెబుతూ ప్రభు నమ్మదగిన వాడు అని ఆ విషయాలు చెప్పుకుంటూ వస్తూ, ఇక చేయుదురని ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ వస్తూ 6వ వచనంలో మా వలన పొందిన బోధన ప్రకారము కాక ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తారండి. ఎందుకంటే ఇన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఈ 6వ వచనం చదువుతామండి. మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరు యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇక్కడ 6వ వచనంలో చెప్తారు. అలాగే ఒకసారి 13వ వచనం కూడా చదువుదామండి. 13వ వచనం 11 నుంచి చదువుదామండి. మీలో కొందరు ఒకసారి 12 నుంచి చదువుదామండి. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకునే ఆహారం భుజింపవలను మన ప్రభు యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయుట్లో విసుకవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటను ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఎవరన్నా కూడా ఇప్పుడు నేను మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవడైనా ప్రభు త్వరలో వచ్చేస్తాడు కదా, ఈ పత్రికలో కూడా అదే ఉంది కదా, త్వరలో రాబోతున్నాడు, దొంగ వచ్చినట్టుగా రాబోతున్నాడు, ఇంకా త్వరలో వస్తే ఇలా ఒకవేళ ఎవరన్నా కూడా ఇన్ని చెప్పిన తర్వాత పని చేయడానికి కానీ లేకపోతే మిగతా ఏ విషయంలో అయినా మేము చెప్పిన ఏ విషయంలో అయినా తప్పిపోయేటట్టుగా ఉండి ఇంకా అవిధేయత చూపిస్తుంటే అలాంటి వారితో సాంగత్యం చేయొద్దని పౌలు గారు చెప్తున్నారండి. ఇకపోతే 6వ వచనంలో ఏం చెప్తారంటే, మా వలన అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరు యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన, అంటే అతని దగ్గర నుంచి మీరు దూరంగా ఉండని చెప్తున్నారు. 14వ వచనంలో అతనికితో సాంగత్యం చేయొద్దని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీకేమనిపించచ్చు అంటే, దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదండి, ఇప్పుడు ఏంటండి పక్కకి జరిగిపోమంటున్నాడు. ఇప్పుడు మనం అందరినీ ప్రేమించాలి. మన మనసులో ఏముండాలంటే సహోదరు ప్రేమే ఉండాలి. కానీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే నువ్వేమైపోతావు? దుష్ట సాంగత్యము మంచి నడవడిక. అంటే నువ్వు కూడా ఏమైపోతావు అంటే పర్వాలేదు అని అనుకుంటావు. ఇప్పుడు మనందరం చర్చకు వస్తున్నామండి, విశ్వాసుల గురించే చెప్పిందండి ఇవన్నీ, పక్కనున్న వాళ్ళతో గురించి కాదు, సంఘంలో వచ్చే వాళ్ళ గురించే మనందరం మంచిగా వస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అప్పుడప్పుడు మానేయటం నాకు అలవాటైందండి, ప్రార్థనకి అప్పుడప్పుడు మానేయటం నాకు అలవాటైంది. ఇప్పుడు నాతో సాంగత్యం చేసే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, అప్పుడప్పుడు మానేస్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి. ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, సంఘానికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, కానీ అప్పుడప్పుడు మానేస్తే ఏం పర్వాలేదులేండి, నెలలో ఒక ఆదివారం పర్వాలేదులేండి. ఇప్పుడు నేను ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాను అనుకోండి,
అప్పుడు నాతో సాంగత్యం చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఇలాగే వస్తుంది. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అలా ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి వారికి కొంచెం దూరంగా ఉండండి, జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు కూడా పరలోకాన్ని ఇప్పుడు తనొక్కడే పరలోకాన్ని పోగొట్టుకున్నాడు అనుకోండి, అది ఓకే. అతనితో పాటు మీరు కూడా పోగొట్టుకున్నారు అనుకోండి, అసలుకే మోసం వస్తుంది కదా. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అలాంటి వారితో సాంగత్యం చేయకపోవడమే చాలా మంచిది. కానీ మీ మనసులో శత్రుత్వ భావం అయితే ఉండకూడదు. ఇక్కడ 15వ వచనంలో ఆయన అదే చెప్తారండి. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పుడి. అంటే మనం అతనితో ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. నువ్వు అతనితోనే ఎక్కువ సాంగత్యం చేసావు అనుకో, నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అతనికి బుద్ధి చెబుతూ శత్రువుగా ఫీల్ అవ్వ, మాకు సహోదరుడిగానే ఫీల్ అవ్వు, కానీ సాంగత్యం మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇకపోతే ఒకసారి ఎవరైతే ఈ పని చేయని వారి గురించి ఆయన 8వ వచనం నుంచి ఒకసారి చూద్దామండి. ఎవని యొద్దను పౌలు గారు తన గురించి చెప్తున్నారు. ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగలు పని చేయుచు జీవము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెని మిమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకి ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చెప్పలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకునిచున్నారని వినుచున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ముందు ఆయన మాదిరికరం చూపిస్తున్నారండి. ఏంటంటే మీరేమి అంటే మీరు పని చేయండి అంటే అప్పుడు ఏమంటారంటే, అసలు మీరు పని చేస్తున్నారా ముందు? అదే కదండి క్వశ్చన్ వచ్చేది పౌలు గారిని. ఎప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు పని చేయండి, అసలు నువ్వు పని చేస్తున్నావా అని ఒక క్వశ్చన్ రావచ్చు కదా. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఉచితంగా భోజనం కూడా మీ దగ్గర నుంచి మేము ఆశించలేదు. మా కష్టంతో ఎలా పనిచేస్తారంటండి, ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవము చేస్తుంది. అంటే వారికి ఏం కావాలో అన్ని ఎవరు చూసుకున్నారు? వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళేమి వేరే వాళ్ళ మీద ఆధారపడలేదు. మేమే ఆధారపడలేదంటే మీరు ఇలా పని చేయకుండా ఉండడం న్యాయమా అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. ఎలా ప్రశ్నించగలిగారంటే ఆయన మాదిరికరంగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం కూడా ఏమైనా విషయం చెప్పాలి అనుకుంటే ముందుగా మనం ఎలా ఉండాలి? దాన్ని పాటించే వారంగా ఉండాలి. పౌలు గారికి చెప్పే కెపాసిటీ ఎందుకు వచ్చిందంటే ఆయన పాటించారు కాబట్టి. ఇకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకునిచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఇకపోతే అలా వీళ్ళందరికీ భయభక్తులు చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఒక మాట చెప్తారు. 16వ వచనంలో, సమాధానకర్తకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక, ప్రభు మీ అందరికి తోడయ్యుండును గాక అని చెబుతూ, పౌలను నేను నా చేవ్రాతతో వందనమని రాయుచున్నాను. ప్రతి పత్రిక యందును ఇదే గుర్తు, నేను రాయుట ఇలాగే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికి తోడయ్యుండును. ఎందుకని ఇక్కడ ఎక్స్ట్రా మాటలు చెప్పారంటే, ఆల్రెడీ ఒక పత్రిక వచ్చింది కదా, అది కరెక్టా ఇది కరెక్టా అని మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని రాయుచున్నాను, ప్రతి పత్రిక యందును ఇదే గుర్తు, నేను రాయుట ఇలాగే అని పౌలు గారు చెప్పడం జరుగుతుందండి. ఈ పత్రిక ఇక్కడతో ముగుస్తుంది. ఈ పత్రికలో చాలా చిన్న పత్రిక, 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాల్లో 3 విషయాలు పౌలు గారు చెప్తారండి. మొదటి అధ్యాయంలో ఏం చెప్తారంటే, వీళ్ళ శ్రమల్లో వీళ్ళ విశ్వాసము, ప్రేమ, ఓర్పు ఎలా ఉందో చెప్పి, ఒకవేళ నువ్వు మంచిగా ఉంటే నీకు విశ్రాంతి ఉంటుంది, అదే ఒకవేళ నువ్వు మంచిగా లేకపోతే అంటే నమ్మకపోతే, అబద్ధాన్ని ఒకవేళ నువ్వు నమ్మితే నీకు ప్రతిదండన ఉంటుందని మొదటి అధ్యాయంలో చెబుతారు. అంటే వీళ్ళ శ్రమల్లో వీళ్ళు పడుతున్న దానికి మీరు యోగ్యులా కాదా అన్న దాని గురించి మాట్లాడుతూ అలా కంక్లూడ్ చేస్తారు. 2వ అధ్యాయంలో ఒకవేళ ప్రభు రాకడ ఇప్పుడే వచ్చిందని ఒక పత్రిక ద్వారా మీరు అనుకున్నారు కదా, ఒకవేళ ప్రభు రాకడ ఇప్పుడే వస్తే ఏం జరుగుతుందంటే ధర్మ విరోధి గురించి మీకు బయలుపరచబడుతుంది అని క్లారిఫై చేస్తారు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఎక్కువగా ఏం చెప్తారంటే, ఎవరైతే పని చేయకుండా జస్ట్ ఖాళీగా ఉన్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతూ, ఇదిగో మేము ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మరీ అసలు పని చేయడానికి ఇష్టపడని, ఒకవేళ అక్రమంగా నడుచుకుంటున్న వారి పట్ల సంఘానికి పౌలు గారు చెప్పింది ఏంటంటే, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి, అలాంటి వారితో సాంగత్యం చేయవద్దు. కానీ అతని శత్రువు అని మీ హృదయంలో మీరు అనుకోవద్దు, కానీ సహోదరుడిగానే
భావించండి అని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పి ఏం చేస్తారంటే పౌలు గారు ఇది ఈ పత్రిక నేనే రాశాను, ఎవరో రాయలేదని ఒక గుర్తుగా చెప్పాలని చెప్పి ముగిస్తారండి. అలా దీనిలో 3 అధ్యాయాల్లో కూడా కనిపించే ఇంకొక మాట ఏంటంటే క్రీస్తు రాకడ గురించే. మొదటి పత్రికలో మొత్తం 5 అధ్యాయాల్లో కనిపించే సారాంశం ఏంటంటే క్రీస్తు రాకడ గురించే. ఇప్పుడు 2వ అధ్యాయంలో కూడా కనిపించే రెండో పత్రికలో కూడా మనకు కనిపించే ఒక సారాంశం ఏంటంటే క్రీస్తు రాకడ. అంటే ఈ 2 పత్రికలు క్రీస్తు రాకడ గురించి మనం ఎప్పుడైనా ఒక టాపిక్ లేకపోతే ఎప్పుడైనా ఒక విషయం మనం చెప్తున్నప్పుడు ఈ 2 పత్రికలను ఖచ్చితంగా రిఫర్ చేసే ముందుకెళ్ళాలి. కావాలి మనకి క్రీస్తు 2వ రాకడ గురించి ఒక పాఠం చెప్తున్నా, లేకపోతే క్రీస్తు 2వ రాకడ ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలు మనం ఎప్పుడైనా ఎత్తుకుని చెప్తున్నప్పుడు ఈ 2 పత్రికలు చదివితే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మొదట క్రీస్తు 2వ రాకడలో మొదట ఎవరు లెగిస్తారు అని చెప్తే ఎవరు లెగిస్తారు? అప్పుడు మనం చదవాలి. ఎవరు లెగిస్తారు? సజీవులు లెగిస్తారు, మృతులు లెగిస్తారు. మృతులైన వారు మొదట లేస్తారు. అలా మనకి ఏ డౌట్ వచ్చినా కూడా ఈ 2వ రాకడ గురించి మనకి ఏ డౌట్ వచ్చినా ఈ 2 పత్రికలు మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని ఇస్తాయి. చాలా పత్రికల్లో ఆ విషయం ఉంటుంది, కానీ ఈ పత్రికల్లో ఎక్కువగా ఉంటుంది. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక గురించి మేము చూసాం తండ్రి. సారాంశంగా మొదటి పత్రికలోను 2వ పత్రికలోను క్రీస్తు రాకడ గురించి సంఘమంతా కూడా మాదిరికరంగా ఉన్నప్పటికీ ఒక విషయం వారి హృదయాన్ని తొలిచివేస్తుంది తండ్రి. అదే క్రీస్తు రాకడ. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఒకవేళ వచ్చేసిందా రాలేదా, ఒకవేళ వచ్చి మేము తప్పిపోయామా, ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మీరు ఈ పత్రికలను పౌలు గారి ద్వారా రాయించి ఆ సంఘానికి ఇప్పుడు మాకు కూడా అనేక విషయాల్ని తెలియచేసినందుకు క్రీస్తు పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2వ పత్రికలో మేము ముఖ్యంగా మీది చిన్న పత్రిక, 3 అధ్యాయాలతో కలిగిన ఈ పత్రికల్లో ముఖ్యంగా వారి గురించి, వారి శ్రమల్లో వాళ్ళకున్న విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ చూసి నిజంగా మాదిరికరంగా మేము పెట్టుకోవడానికి యోగ్యమైన సంగతిగా ఒక సంఘంగా మేము చూసాం తండ్రి. ఒకవేళ మంచిగా ఉంటే విశ్రాంతి, లేదంటే ప్రతిదండన ఉంటుందని మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే తర్వాత ఈ పత్రికలో ముఖ్యమైన ఘట్టంలో ముఖ్యంగా ఈ క్రీస్తు రాకడ గురించి ఉన్న అపోహ, లేకపోతే ఒకవేళ వచ్చేసిందేమో, అయిపోయిందేమో, ఆయన పరిశుద్ధులు తీసుకెళ్ళిపోయాడేమో అనే ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు రాయించిన ఈ 2వ అధ్యాయం ఆ క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తుంది తండ్రి. ధర్మ విరోధి గురించి మొత్తం బయలుపరచబడుతుంది అని, అతడు ఆ ధర్మ విరోధి నాశనం అవుతాడు అని మీరు, క్రీస్తు ఊపిరి చేత అతడు నాశనం అవుతాడని మీరు రాయించిన వాటిని మేము చూసాం తండ్రి. అలాగే ఈ రాకడ జరుగుతుంది కాబట్టి ఏ పని చేయను అన్నది మంచి యాటిట్యూడ్ కాదని, ప్రతివాడు పని చేయాలని పౌలు గారు తాను ఎలా బ్రతికాడో, తాను ఎలా మాదిరికరంగా ఉన్నాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఒకవేళ అక్రమంగా నడుచుకుంటే వారి పట్ల మీరు కఠినంగా ఉండి వాళ్ళు మార్పు తేవాలే కానీ వారితో సాంగత్యం చేసి మన నడవడికను మనం పాడు చేసుకోకూడదని మీరు ఆజ్ఞాపించింది కూడా మేము అర్థం చేసుకున్నాం తండ్రి. అలాగే యోబు గ్రంథం కూడా ఇంకొక గ్రంథం ఉంది తండ్రి. ఇలా ఈ గ్రంథాలన్నీ చదువుకుని ఎగ్జామ్ రాయటం మా ఉద్దేశం కాదు, కానీ మా ఉద్దేశం అంతా కూడా మీ జ్ఞానం నేర్చుకుని ఈ పరీక్షల ద్వారా ఎక్కువగా బైబిల్ చదవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.